గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాగాలేక ఎండలు ఎక్కువై 29 సంవత్సరాల గాలి ఎదవకి రిటైర్డ్ ఎంప్లాయీ ముసలమ్మ మనవరాలిని చేసుకుంటే ఏం జరిగింది అనేది స్టోరీ. ఆ ముసలమ్మ ఎలా మోసపోయింది? ముసలమ్మ అంటే మోసపోయింది. ఇంక మోసపోయిన తర్వాత ఇంక పెళ్ళైన తర్వాత మీకు తెలిసిందే కదా! ఇంక కష్టాలు ఎలా ఉంటాయనేది. పెళ్లి చేశాడు. చిన్నంగా ఎట్టకొట్ట చేశారు. ఆహ్, పెళ్లి అయిపోయిన తర్వాత ఒక ము అమ్మాయి వాళ్ళ నాన్న రెండో రోజు పోయి పెళ్ళికి సంబంధించినటువంటి వీడియోలకు సంబంధించిన డబ్బులు, ఆ తర్వాతొచ్చేసి మొత్తం మాకెందుకని బంగారం మొత్తం వాళ్ళ ఆ తండ్రి కొడుకులిద్దరిని పిలిసి వాళ్ళ చేతిలో పెళ్లి ఖర్చులన్నీ ఎక్స్‌ట్రాలేసినా కూడా అన్నీ వాళ్ళ చేతిలో పెట్టొస్తారు. ఈ ఫోటోలకు వసూలు చేసిన రూ. 20,000 డబ్బులు, ఆ పెళ్లి ఖర్చులు ఎక్స్‌ట్రాలు వసూలు చేసిన డబ్బులు మొత్తం కలిపి ఉయ్యాలు ఊగుతా అబ్బాయి లెక్క పెట్టుకుంటా ఎందుకంటే అతనికి ఎప్పుడు కూడా వ్యసనపరుడనమాట. డబ్బులు చూస్తే అతనికి కోరికలు గుర్తుకొచ్చేస్తాయి. ఇంక ఉయ్యాలు ఊగుతా లెక్క పెట్టుకుంటా ఉంటాడు. ఏందిరా ఈళ్ళు ధనవంతులని చెప్పారు. ఈళ్ళేందిరా ఈ 40, 50, 60 వేల డబ్బులకి ఇంతలా ఉల్లాసపడుతున్నారు అంటే ముందు రోజు ఇయ్యాల్సిన ఖర్చులన్నీ లెక్కలన్నీ ఇచ్చేసి మిగతాయి ఈ ఫోటోలకి వాటికిటికి బ్యాలెన్స్‌లు మాకెందుకయ్యా మీకు అప్పజెప్పేస్తాం మాకు సంబంధం లేదు ఈ ఫోటోల డబ్బులని ఆ అబ్బాయి తండ్రిని పిలిచి అబ్బాయికి అప్పచెప్తాడు ఈ పిల్ల తండ్రి. ఆ డబ్బులు తీసుకోగానే వాళ్ళకి ఎప్పటినుంచో ఉన్న తీర్థయాత్ర కోరికలు ఒక్కసారి గుర్తుకొచ్చి, ఒక టెంపో వ్యాన్ తీసుకొని ఈ అమ్మాయి తండ్రి ఇచ్చిన డబ్బులతో ఎక్కడెక్కడ చూడాల్సినయన్నీ గూడా చూసొస్తారు. ఏది అమ్మాయి తండ్రి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు మామ అవుతాడు. పెళ్ళికూతురు తండ్రి ఇచ్చిన డబ్బులతో వీళ్ళందరూ వాళ్ళ కూతుర్లు, అల్లుళ్ళు అందరూ ఒక టెంపో వ్యాన్ యేసుకొని ఈ కథ ఇది. అన్ని తీర్థయాత్రలన్నీ చూసేస్తారు. ఇంక మళ్ళా మనం చూడలేమని. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఒకసారిగా అంత అమౌంట్ చూడలే. అంటే అతను ఉద్యోగస్తుడైనప్పుడు కూడా అతను సంపాదించిన డబ్బులు వచ్చినట్టు అప్పులకెళ్ళిపోతాయి. అంత అమౌంట్ వాళ్ళు చూడల. ఇతను అమ్మాయి తండ్రి కాయ కష్టం చేసుకున్నాడంటే పొదుపు చేసుకొని జాగ్రత్తగా, భద్రతగా దేన్ని లెక్కేసుకుంటూ జీవిస్తూ అంటే లైఫ్ అంటే ఒకప్పుడు మొత్తం కాయ చేసుకుంటాడు కదా! తర్వాత జీవితం అర్థమై డబ్బనేది మనం ఒకరి దగ్గర అప్పు చేస్తే కుదరదు. ఎప్పుడు డబ్బు కరెక్ట్‌గా ఒకరి దగ్గర చేయి చాపకుండా ఉండాలనే సిద్ధాంతాలతో దెబ్బతిని తెలుసుకొని నడుచుకునే అతనన్నమాట. వాళ్ళ లెక్క వాళ్ళకి బంగారం మొత్తం అప్పజెప్పిన తర్వాత, ఇంక ఆ డబ్బులు తీసుకొని ఇంక వాళ్ళు ఆ తీర్థయాత్రలన్నీ చేసొస్తారు. తీర్థయాత్రలు చేస్తే ఫలితం ఎవరికొస్తది? డబ్బు ఎవరిది? పెళ్లి కూతురు తండ్రి ఎంతో కష్టపడి చెమటోర్చి సంపాదించిన డబ్బు అక్రమానంగా ఆ ఫోటోలు, వీడియోలు కూడా తేరు. అయి తేకుండా ఆ డబ్బులు తీసుకుపోయి తీర్థయాత్రలకు ఎంజాయ్ చేసుకొనొస్తారు. వసూలు చేసుకున్న డబ్బులు. సరే ఎంజాయ్ చేసుకొనిచ్చారు. అమ్మాయి తండ్రి అయితే మటుకు మేళగాళ్ళకి, పూజారులకి అన్నీ అతని తరఫున అతని చేతిగుండానే ఇప్పిస్తారు. అంటే వీళ్ళు మాట్లాడుకున్న లెక్కలు వాళ్ళ చెరిసగం అని చెప్పి మొత్తం లెక్క అమ్మాయి తండ్రి చేత ఇప్పిస్తారు. వాళ్ళు వ్రతాలకు గాని అన్నిటికి గూడా ఇప్పిచ్చేసి ఇచ్చేస్తారు. అయిపోయిన తర్వాత ఈ డబ్బులతో ఎంజాయ్ చేసి వస్తారు. ఎంజాయ్ చేస్తే మటుకు భగవంతుడు చూస్తా ఊరుకుంటాడా? ఒకరి కష్టాన్ని దోచుకుంటూ ఊరుకున్నాడు గదా! పోనీ ఇన్ని చేసినప్పుడు ఆ వీడియోలన్నా తెచ్చారా? ఆ డబ్బులు తీసుకున్నోళ్ళు ఆ వీడియోలు కూడా తేలా. మొత్తం చేసేసి ఆ యాత్రలన్నీ పూర్తి చేసి వచ్చిన తర్వాత ఇంగా అదేదో మధ్యలో కొన్ని రోజులు ఆషాఢ మాసం ఏదో వస్తది గదా! అమ్మాయిని తీసుకొచ్చి పుట్టింట్లో వదిలిపెట్టి పోతాడు. పుట్టింట్లో వదిలిపెట్టిపోయిన తర్వాత నెల రోజులు పూర్తి కాకముందే నాగుల చవితి రోజే ఆషాఢ మాసం రాకముందు మర్చిపోయా. తర్వాత ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇక 16 రోజుల పండక్కి. ఆ 16 రోజుల పండక్కి వస్తున్నామని చెప్పి ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తున్నామని చెప్తే వాళ్ళొచ్చే కారు డబ్బులు గూడా ఆ అమ్మాయి తండ్రిని ఇయ్యమంటారు. ఇదెక్కడ న్యాయము? వాళ్ళు వాళ్ళొచ్చే వాళ్ళు తీసుకొచ్చే కారు డబ్బులు గూడా అమ్మాయి తండ్రిని ఇయ్యమంటాడు. అమ్మాయి తండ్రికి అర్థమైపోయి అట్లా మేమివ్వమండి. మీరిచ్చే కారు డబ్బులు మేమెట్టిస్తాము. కారు డబ్బులు మాకొచ్చే కారు డబ్బులు, పోయే కారు డబ్బులన్నీ మీరే ఇవ్వాలి అనని అబ్బాయి తండ్రి ఈ ముసలమ్మ కొడుకంటే పెళ్లి కూతురు వాళ్ళ తండ్రిని అడుగుతాడు. అడిగితే ఈ పెళ్లి కూతురు తండ్రి అదేందండి ఇదెక్కడ న్యాయం అని చెప్పి అంతలో పంతులుకి ఫోన్ చేసి, ఏందండి పంతులు గారు ఈ సాంగ్యం ఏమన్నా ఉందంటే, అదేం లేదండి వాళ్ళొచ్చే కార్యక్రమాలు వాళ్ళే పెట్టుకోవాలి. మీరొచ్చే కార్యక్రమాలు మీరు పెట్టుకోవాలి అనని ఆ పంతులు గారు చెప్పేసరికి ఈ అమ్మాయి ఏం చేసిద్దంటే గట్టిగా ఖండిస్తది. మా నాన్న ఎలా ఇస్తాడు డబ్బులు చెప్పండి అని మామయ్య అని చెప్పి వాళ్ళ పెళ్లి కూతురు ఖండిస్తది గట్టిగా. ఆ గట్టిగా మాట్లాడటం వాళ్ళకి నచ్చదు. సరేలే అని చెప్పి ఎట్టగొట్ట వాళ్ళు కారు పెట్టుకొనొస్తారు. వచ్చిన తర్వాత ఇంకా కార్యక్రమానికి కావాల్సినటువంటి డెకరేషన్స్ అన్నీ ఆ అబ్బాయి ఆళ్ళ అక్క, బావ వాళ్ళు ఇయన్నీ ఏం తెచ్చుకోరు అక్కడి నుంచి. ఇక్కడ వీళ్ళే చేయాలి గదా! వీళ్ళకి పెద్దగా తెలీదు కాబట్టి అప్పటికప్పుడు బజారుకి పోయి అన్నీ తీసుకొచ్చి ఇంత రెడీమేడ్‌గా జరిగిపోయింది. అతను అబ్బాయి అసహనంగా ఉంటాడనమాట. నాకు తలనొప్పిగా ఉంది, నాకు చికాకుగా ఉంది, నేనొద్దంటే ఈళ్ళు తీసుకొచ్చారని వాళ్ళ అమ్మ, నాన్నతో గొణుగుతా ఉన్నాడు. ఆహ్, సరే
వీళ్ళకేం తెలుసు అమ్మాయికి వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి పెద్దగా సరే జనరల్‌గా జర్నీ చేసి చికాకు ఉంటదిలే అనుకుంటారు. చికాకంటే అసలు వాస్తవంగా ఆ అబ్బాయికి ఇష్టం లేదు. ఈ పెళ్లి అనేది ఇష్టం లేదు. తల్లిదండ్రులు ఆ అబ్బాయిని వదిలించుకోవాలని చేశారు పెళ్లి. ఇక ఆ రోజు కార్యక్రమం ఎంతో బాగా విజయవంతంగా జరిగిద్దని ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! ఎన్నో కోరికలతో ఆలోచనతో కొత్త జీవితాన్ని అడుగుపెట్టనుకుంటది కదా అమ్మాయి. తెల్లవార్దులు శివరాత్రి జాగారం చేసిన జాగారం ఏం చెప్పాడు? అతని కష్టాలు, అతని బాధలు, అతని ఇయన్నీ అమ్మాయికి చెప్పుకుంటా వచ్చాడు తెల్లవార్దులు. ఏం జరగల. రెండో రోజు ఉదయం ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయికి ఏందమ్మా అంటే, "ఏం లేదు అత్తయ్య మామూలే" అంది. క్షమాపణ చెప్పారు. "సారీ అమ్మా" అని. ఇంక రెండో రోజు, మూడో రోజు వాళ్ళకి కావాల్సినవి తెప్పించుకుందని ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయితో కొడుకులు ఇక్కడే వాళ్ళ అమ్మాయిల ఇంటికాడ కొంచెం గొడవ పడతారు. అబ్బాయి దగ్గర ఈ సక్రంగా ఏదైనా ఇబ్బంది జరిగిద్దని అబ్బాయి అక్క, బావ, వాళ్ళ అమ్మ, నాన్న అందరూ ఆ తెల్లవారిన దాకా ఉంటారు. ఆ తర్వాత అక్క, బావ మటుకు ఉదయాన్నే టిఫిన్ చేసి వెళ్ళిపోతారు. కానీ అబ్బాయి తల్లిదండ్రులు మటుకు కాపలా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఏదైనా గొడవ జరిగిద్దేమో అని పెద్దవాళ్ళు కాపలా ఉంటే మామూలుగా తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఏందేందో లోకాభిప్రాయం అంతా మాట్లాడుతూ కాలక్షేపం చేసి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మాయిని మళ్ళీ కాపురాన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ అబ్బాయి ఈ మధ్యలో 2, 3 సార్లు వస్తాడు. దేనికి వస్తాడు? నేను అక్కడ వ్యాపారం పెట్టాలి, ఎక్కడ వ్యాపారం పెట్టాలి, దానికి మనీ అడ్జస్ట్ కావాలి. ఎప్పుడు చూసినా మనీ గురించే పొద్దు గూకులు దాని గురించే చెప్తుంటాడు. మనీ కావాలి. వీళ్ళ వచ్చినప్పుడల్లా మనీ గురించి అమ్మాయితో చెప్తుంటాడు. అమ్మాయికి అర్థం కాదు. సరే అదేమంటే వ్యాపారం పెడదాం, నేను కారుల్లో తిప్పుతా, విల్లాలో తిప్పుతా అని చెప్పి అమ్మాయికి కొంచెం నమ్మబలికిచ్చే వ్యవహారం చేస్తారు. కానీ ఇంక అమ్మాయి అంటే ఇంక పెళ్లి చేసుకున్నాను కదా, తప్పదు కదా అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత కాపురాన్ని తీసుకుపోయేటప్పుడు నాగుల చవితి రోజు చవితి వస్తుంది, అయినా కానీ తీసుకెళ్తారు కాపురానికి. ఈ కాపురాన్ని తీసుకుపోయేటప్పుడు ఈ బంగారం తొందరగా అమ్మాయిని తీసుకెళ్ళాలి. తొందరగా అమ్మాయిని తీసుకుపోయి అమ్మాయి ఒంటి మీద బంగారం వలిచేయాలి. ఆ బంగారం తీసుకుపోయి బ్యాంకులో ఏదో ఫైనాన్స్ ప్రైవేట్ కంపెనీలో పెట్టేయాలి. మళ్ళీ అది విడిపిస్తామని చెప్పి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర లాగాలి డబ్బులు. ఇది ప్లాన్. అంటే వీళ్ళ విషయం తెలుసుకునే లోపల ఎవరైనా చుట్టాలు చెప్తారు కదా వీళ్ళు అట్లోడల్ని, తెలుసుకునే లోపల మొత్తం లాగేయాలి. తపన గాబరగా ఉండటం జరిగితే అమ్మాయి తండ్రికి పెళ్ళికి ముందు నుంచే డౌట్ వస్తుంది. ఇంకా అమ్మాయి కూడా సరే కొంతవరకు నమ్మాలి కదా, తప్పదు కదా అన్నట్టుగా ఉంటుంది. ఇంకా తొందరగా కాపురాన్ని తీసుకుపోయే రోజు ఏం జరిగిద్దంటే, ఒక కారు మాట్లాడతాడు అమ్మాయిల తండ్రి. కారు మాట్లాడితే ఆ కారు ఇంజిన్ పగిలిపోయిందండి. ఇంజిన్ అంటే ఏంది? హెడ్ పగిలిపోయింది. నిజం. అంటే ఇది స్టోరీ అయినా కథలు ఉండాలి కదా, హెడ్ పగిలిపోయింది. అప్పుడు అనుకుంటాడు ఆ అమ్మాయి తండ్రి, ఇదేదో అపశకునం లాగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు. కానీ ఏం చేస్తారు, ఇంకా అప్పటికప్పుడు వేరే ఇంకొక కారు మాట్లాడి తెల్లారి ఏకోజాన చిన్న కారు ఒకటి మాట్లాడి వాళ్ళని ఆ కారులో పంపించి వాళ్ళ అమ్మ నాన్న ఉదయాన్నే చెప్పాను కదా, ఒక కారు ఆ కారు ఇంజిన్ పగిలిపోతే, ఇంజిన్ అంటే హెడ్ పగిలిపోయి ఇంకా వాళ్ళు సార్ మా కారు రా సార్ అంటే, సరే ఎట్టొకటి రిక్వెస్ట్ చేసి ఇంకొకటి ఏదైనా చిన్నది పంపించమంటే అమ్మ కాపురం తీసుకోవడానికి అబ్బాయి వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క సారీ వాళ్ళు వాళ్ళ అమ్మ రాలా, ఎందుకంటే ఆమెకు ఆరోగ్యం బాగుండదు. జనరల్గా వాళ్ళు మేము ఎక్కడ పోయినా కారులో పోతాం అంటే మన డబ్బులు అబ్బాయి వేరే వాళ్ళ డబ్బులు అయితే కారులో అని చెప్తారు. వాళ్ళు అయితే బస్సులో వచ్చారు. ఎవరెవరు వచ్చారు? అబ్బాయి వాళ్ళ అక్క, అబ్బాయి వాళ్ళ నాన్న ఇద్దరు ఆర్టీసీ బస్సులో వచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు వచ్చి ఇంకా రాత్రి భోజనం చేసుకొని ఇంకా తెల్లారి పొద్దునే ఇంకా ఆ కారు ఇంజన్ పగిలిపోతే వేరే ఇంకొక ఆల్టర్నేట్ అపశకనం అని అర్థమైపోయింది అమ్మాయి తండ్రికి. ఇంకా తప్పదు అని వేరే చిన్న కారు ఒకటి మాట్లాడితే వాళ్ళ ముగ్గురిని లగేజ్ని ఆ కారులో ఎక్కించి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న 2 వీలర్ మీద వెళ్తారు. 2 వీలర్ మీద ఈ బాడీ ఖర్చులంతా వీళ్ళే కాపురం భవిస్తారు కాబట్టి అమ్మాయి వాళ్ళ నాన్నలో పెట్టుకుంటారు. ఆడ వదిలిపెట్టిన తర్వాత అంతలా చలికాలం చలికి వణుకుతూ బండి మీద పోతే అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న బండి మీద కనీసం అక్కడికి పోతే వాళ్ళకి టీ తాగుతారా, టిఫిన్ చేస్తారా, ఉండండి అనే మాట అనకుండా ఉండరు. అబ్బాయి అంతలకి ఈ అబ్బాయి అల్లుడు ఉంటాడు కదా, ఈ అమ్మాయిల భర్త పెళ్ళికొడుకు, అతనైతే కనీసం రెస్పాన్స్ అవ్వడు. ఎందుకంటే ఆయనకి ఏముంది, అయిపోయింది కదా, మనం మోసం చేసాం, పెళ్లి చేసుకున్నాం, ఇంకా వాళ్ళే పడి ఉంటారులే, వాళ్ళకి మనం కూడిపెట్టి టీ అంటే ఇబ్బంది ఇచ్చడం కూడా దండగా అన్నట్టుగా ఉన్నారన్నమాట. ఇక్కడ అమ్మాయిల తల్లిదండ్రుల దగ్గర మర్యాదలు పొందిపోయినటువంటి వాళ్ళ అక్క, అబ్బాయి వాళ్ళ అక్క, వాళ్ళ నాన్న, కనీసం వాళ్ళ అక్క వాళ్ళు కూడా కనీసం వాళ్ళకి అత్తమామ ఇచ్చారా, టిఫిన్ తీసుకొచ్చి పెట్టారనే మాట ఒక్క మాట అనలా.
అనకుండా ఇంక వాళ్ళు ఏమన్నారంటే, "మీరు ఎక్కడికైనా పనుంటే చూసుకొని రండి మధ్యాహ్నానికి. మధ్యాహ్నం రండి" అన్నారు. భోజనానికి కూడా రమ్మల్లా. "మీరు ఎక్కడైనా పనులు చూసుకుంటే చూసుకొని రండి" అన్నారు. ఇంకా ఏం చేస్తదంటే వాళ్ళ కూతురు, "నాన్న మీరు మధ్యాహ్నానికి రండి నాన్న భోజనం చేసి పెడతాను" అని అంటది. కానీ అబ్బాయి వాళ్ళ నాన్న ముసలోడు ఏమంటాడంటే ఫార్మాలిటీకి, మధ్యాహ్నం ఒకసారి భోజనానికి పోయేటప్పుడు మీరు పని చూసుకొని పోయేటప్పుడు భోజనానికి రమ్మంటే అతను అంటాడు, "వద్దులేండి బావగారు మేము వెళ్ళిపోతాం. మాకు భోజనం వద్దు, ఏమొద్దు" అని అంటే ఇంకా వాళ్ళ యొక్క విశ్వరూపం పూర్తిగా తెలియని ఈ అమ్మాయికి అంటే ఈళ్ళ కూతురికి, "నాన్న మీరు రావాల్సిందే రాకపోతే కుదరదు" అని గట్టిగా పట్టుబట్టిద్దండి. పట్టుబడితే ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా, నాన్న మనసు చంపుకొని, "సరే ఇదేందిరా నాయనా ఇది మరీ రెడీమేడ్ పెళ్ళిలాగా ఉంది. కనీసం టీ గాని, కాఫీ గాని ఇచ్చేదానికి కూడా దిక్కులేని కుటుంబంలాగా ఉంది ఇది. మనం మోసపోయాం. సరే అమ్మాయినైనా బాగా చూసుకుంటే చాలులే. మనం వెళ్దాం పోదాం పా" అని ఎక్కడికి పోదాం ఇప్పుడని చెప్పి పోయి ఒక పార్క్‌లో కూర్చొని కాసేపు పార్క్‌లో కూర్చొని అటు ఇటు వాళ్ళు అక్కడ ఉండే పనులు ఏదైనా చిన్న చిన్న పనులు చూసుకొని ఆహ్, ఒక పార్క్‌లో కూర్చొని మధ్యాహ్నం దాకా కాలక్షేపం చేసి ఇంక అమ్మాయికి ఫోన్ చేస్తారు. "మేము ఇంటికెళ్తున్నామమ్మా. ఇంకా మాకు భోజనం వద్దు" ఏమంటే, "లేదు లేదు నాన్న రావాల్సిందే భోజనానికని" గట్టిగా పట్టుపడితే ఇంక వాళ్ళ ఇంటికాడ ఊరక భోజనం చేయటం ఎందుకని ఆ చిప్స్, స్వీట్స్ అయ్యి తీసుకుపోయి అక్కడ ఇస్తారండి. ఇచ్చిన తర్వాత రేపు చూడండి వీడియోలో భోజనం చేసే టైంలో భోజనానికి పిలిచి ఎంత అవమానపరుస్తారనేది ఆ తల్లిదండ్రుల్ని నెక్స్ట్ వీడియోలో చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది కథ. ఇంకా భోజనం చేయడానికి పోయేసరికి స్టన్ అయిపోతారు, ఆశ్చర్యపోతారు తల్లిదండ్రులు. ఒక కొత్త వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరనేది రేపు చెప్తాను. వీడియోలో చూడండి.